జై తెలంగాణ. జై తెలంగాణ. అన్న, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం సోయికి రావాలని చెప్పదలుచుకున్నాం. ఈ ఆంధ్ర పాలకులు ఆంధ్రులు చెప్పేటి అన్ని ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు మాటలు విని నిజమైన తెలంగాణ భూమిపుత్రులను మర్చిపోతున్నారు. ఐకాన్స్ ఎవరు? తెలంగాణకు ఐకాన్స్ ఎవరు అంటే కేశవరావు జాదవ్ సార్ అసంటోళ్ళు ఐకాన్స్, ముచ్చరత్నారాయణ గారు అసంటోళ్ళు ఐకాన్స్, ఇట్లా చాలామంది ఉన్నారు తెలంగాణలో. సో కొంచెం సోయికి వచ్చి ఇటువంటి వాళ్ళను గౌరవించాలని చెప్పని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఒక పైశాచిక ప్రభుత్వానికి ఆధిపత్య అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అసలు మర్చిపోయి నువ్వు ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతా, బాలసుబ్రహ్మణ్యం ఈ విగ్రహాలు పెడతా, ఇవి కాదు, ఆ చరిత్రలు మాకు అవసరం లేదు, ఈ చరిత్రలు మాకు కావాలని చెప్పని చెప్తున్నాం. గదే డిమాండ్ చేస్తున్నాం. ఇలా ప్రజా సంఘాలు అందరు కలిసి జనుల ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ పీపుల్ వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఐకాన్లను, తెలంగాణ ప్రజల ఐకాన్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి మీటింగ్ ఇది. సో అందుకనే ప్రభుత్వాలు సోయికి రావాలని చెప్పదలుచుకున్నాం. ట్యాంక్ మీద గద్దర్ విగ్రహం ఉండాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. ప్రభుత్వం ఈ జయంతి ఉత్సవానికైనా పెట్టే అవకాశం ఉందా? అసలు పెట్టదు. ఎక్కడ పెట్టలే. వాళ్ళు ఇప్పుడంతా బిజీగా ఉన్నారు. ఎన్టీ రామారావు విగ్రహాలు తయారు చేయించట్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లనే వాళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టాలనే దాంట్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే కేటీఆర్ కూడా మైత్రివనంలో మేము కూడా విగ్రహం రేవంత్ రెడ్డి విగ్రహం పెడతామన్నప్పుడు మేము కాంచ విగ్రహం పెడతామని చెప్పి కేటీఆర్ ప్రకటించారు కదా. సో వాళ్ళ వైఖరంతా అట్నే ఉన్నారు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు దానివల్ల. ప్రస్తుతానికి వాళ్ళు గదరన్న విగ్రహాలు కావచ్చు, ముచ్చరత్నారాయణ గారి విగ్రహాలు కావచ్చు, కేశవరావు జాదవ్ గారి విగ్రహాలు, ఇటువంటి విగ్రహాలు పెట్టే దాంట్లో వాళ్ళు ఇంకా ఆలోచిస్తలేరు. వాళ్ళ ఆ బానిసత్వం చేసేటువంటి మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు. జర నేల మీదకి వచ్చిన తర్వాత జరుగుతాయి, లేకపోతే తెలంగాణ సోయున్నోళ్ళు రేపు ప్రభుత్వాలకు వచ్చినప్పుడన్నా అవుతాయి. అందరి సమాజ్ దగ్గర గ్రౌండ్లో కుక్కలు తిరుగుతున్నటువంటి విజువల్ మన గతంలో బయటకు వచ్చింది. అసలు స్మృతి వనం ఏర్పాటు చేస్తామని ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదని అభ్యంతరం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? అదే ఇప్పుడు వాళ్ళంతా బిజీగా ఉన్నారు కదా. ఇక్కడ డెకరేషన్లు చేసి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలకు డెకరేషన్ దాంట్లోనే ఉన్నారు వాళ్ళు. ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టుడు దీంట్లోనే బిజీగా ఉన్నారని చెప్పిన కదా. అందుకే ఇప్పుడు వాళ్ళకి అందరిసీలు గుర్తుకు రాదు. ఆ టైంలో ఎట్లా వాడాలనో అట్లా వాడిండు, పట్టుకొని మోసిండు. దాంతో జనం లోపల అబా ఇంత పెద్ద ముఖ్యమంత్రి ఎడ దొరుకుతారని. తర్వాత ఆ శ్మశాన వాటికైనా కుక్కల పాలు చేసిండు. అంతే, ఏముంటుంది. కనీసం ఎవరైనా ఇప్పుడు ఎవరైనా చనిపోతే దానికి గౌరవపూరితం ఇంకా అటువంటి వాతావరణం అక్కడ సమకూర్చాలా లేదా అక్కడ పెట్టాలి. అవసరమైతే కాంపౌండ్ వాళ్ళు కట్టియాలి, ఓ పాటకు పెట్టాలి, దాని లోపలికి ఎవరు పోకుండా చేయాలి. దానికి ఇమీడియట్గా కొన్ని ఫండ్స్ గిన్సో రిలీజ్ చేసి ఆ స్మృతివనం ఎట్లా చేయాలో అట్లా తయారు చేయాలి కదా. కుక్కల పాలు చేయొద్దు కదా. అందశ్రీ అన్న శ్మశానాన్ని కుక్కల పాలు చేయొద్దు కదా. అట్లా చేస్తున్నాడు ఎవరికి అగౌరవం ఎవరు జరుగుతుంది. ఇక్కడ తీసుకొచ్చి పైసలకు పాటలు రాసినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏమో రవీంద్ర భారతిలో పెట్టి పెద్ద ఎత్తున హానర్ చేసేమో ఆయనది పెట్టిరు, పెద్ద మనిషిది. మరి మా ఆత్మను ఆవిష్కరించినటువంటి మా అందశ్రీ అన్న దగ్గరనేమో కుక్కలు తిరుగుతున్నాయి. ఇది సమాజం చూస్తున్నది, జనాలు చూస్తున్నారు. అరే గాడి పోయి ముఖ్యమంత్రి ఏమన్నా సిపాయి ఆయన పోలీసా లేకపోతే ఆయన వాచ్మెన్ పోయి ఆడ నిలబడమంటారా అని అంటారు కొంతమంది. ఇప్పుడు ఇన్న తర్వాత అంటారు ఏమైనా పృథ్వీరాజు నువ్వు ముఖ్యమంత్రి అంటావు అంటే మరి ముఖ్యమంత్రి నువ్వే కదా నాయన, నువ్వు కాకపోతే నీ మనసులో పెట్టాడా, ఓ అటెండర్ని అపాయింట్ చేయాలి కదా. దానికో సేఫ్టీయో సెక్యూరిటీయో దాని గౌరవపూరితంగానే ఉండాలనా లేదా? పందులు కుక్కలు తిరిగి వాటి మలమూత్రాలు వాడ అందశ్రీ అన్న ఆవరణలో ఆయన బొందబెట్టిన దగ్గర ఆవరణలో గవి జరగాలనా, గవి చూడాలనా? అది అవమానం కాదా? అది ప్రభుత్వాలు చూసుకోవాలి అవి. అందుకే సోయికి రావాలని చెప్తున్నాం.